దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి స్థలములను కొన్నిటిని ఏర్పాటు చేసుకొని అది దేవుని మందిరముగా పిలువబడుచు ఆ మందిరంలో దేవునికి ఆరాధనలు, స్తుతి యాగాలు, నైవేద్యములు సమర్పిస్తూ ఉంటాము. మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో మనము సంతోషిస్తూ ఉంటాము. దేవునికి మన విన్నపాలు వినిపిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది, అది అవసరము కూడా. దేవుని సన్నిధి మన మధ్య ఉండటం మనకెంతైనా అవసరము. అయితే ఆ దేవుని మందిరములో దేవుని యొక్క తేజస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని యొక్క తేజస్సు చేత మందిరము నింపబడి ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత ఆ దేవుని మందిరం నింపబడితే అప్పుడు మనకి ఆశీర్వాదము, ఆనందము, సంతోషము కలుగుతుంది. ఆత్మీయతలో మనము అభివృద్ధి చెందుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాము లేఖన భాగము 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ 3వ లైన్లో యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సొలొమోను కట్టించినటువంటి దేవుని మందిరం అండి. చాలా గొప్పగా డిజైన్ చేశాడు. మేలిమి బంగారముతో, వెండి ఇత్తడితో రకరకాల పనిముట్లను చేయించి అతి సుందరంగా, వైభవోపేతంగా, అత్యంత ఖరీదైనదిగా ఆ మందిరాన్ని కట్టించిన తర్వాత రాజైన సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ, తేజస్సు ఆ మందిరంలో నిండినట్లు మనము చూస్తాం. ఆ మందిరంలో నిండి యాజకులు కూడా, సేవ చేయువారు కూడా, దైవజనులు కూడా ఆ మందిరంలోకి ప్రవేశించలేకపోయారు. ఆ మహిమ, అంతటి తేజస్సు, అంతటి వెలుగు ఆ మందిరంలో నింపబడింది అని మనము చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఆరాధిస్తున్నటువంటి మందిరాల్లో యెహోవా యొక్క తేజస్సు ఉంటుందా? దేవుని యొక్క మహిమ అక్కడ ఉంటుందా? లేకపోతే మన యొక్క ఆలోచనల వలన, మన క్రియల వలన, మన యొక్క పనుల వలన దేవుని యొక్క మహిమను మనం పోగొట్టుకుంటున్నామా అని పరిశీలించాలి. నవేడేసి ఇప్పుడు చూసినట్లయితే ఈ కొత్త నిబంధన కాలంలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో మందిరం అంటే మన శరీరమే దేవుని యొక్క ఆలయం అండి. మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మన హృదయము దేవుని యొక్క ఆలయం అండి. ఈ హృదయంలో దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలి. మన హృదయము, మన శరీరము దేవుని యొక్క మహిమ చేత నింపబడి, దేవుని యొక్క తేజస్సు చేత నింపబడినట్లయితే మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మనం మార్చబడతాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే దేవుని తేజస్సు చేత నింపబడాల్సినటువంటి మనము దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాల్సినటువంటి మనము ఈ లోకాన్ని ఆశించి, చెడ్డవాటిని ప్రేమించి, ఈ లోక సంబంధమైన వాటిపై మన మనస్సును పెట్టుకొని దేవుని యొక్క మహిమను, ఆయన తేజస్సును మనము నిలుపుకోలేకపోతున్నాము, పోగొట్టుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ దేహమును పరిశుద్ధముగాను, పవిత్రముగాను మనం ఉంచుకోగలిగినప్పుడు, దైవ చిత్తములో మనము నడుస్తూ ఉన్నప్పుడు ఈ దేహము దేవుడు తన తేజస్సుతో నింపుతాడండి. తన ఆత్మతో నింపుతాడు. తన బలముతో నింపి మనకు శక్తినిచ్చి నడిపిస్తాడు. అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతరులకు, అనేకులకు ప్రయోజనకరంగా మనం మార్చబడతాం. మనము ఆశీర్వాదానికి వారసులుగా మనం మార్చబడతాము. మనము దీవించబడటమే కాదు కానీ ఇతరులు కూడా మన వలన దీవించబడి దేవుని తెలుసుకొని పరలోక రాజ్యం చేరుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయము కాబట్టి ఆ దేహములో దేవుని యొక్క తేజస్సు నిత్యము ఉండాలండి. నీ దేహములో, నీ హృదయములో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉండి ఈ విశ్వాసయాత్రలో నడుస్తూ ఉన్నప్పుడు నీవు దేవునికి ఉపయోగపడే పాత్రగా మార్చబడతావు. నీ వలన నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగువారు, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దీవెన ప్రాప్తిస్తుంది, ఆశీర్వాదాలు కలుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తేజస్సుతో మనము నింపబడదాము. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి
అనేకులకి ప్రయోజనకరంగా మనం మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.